రాహుల్ మరియు సురేష్లు మిత్రులు. ఆ రోజు సురేష్ రాహుల్ని తమ ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ రాహుల్ని పరిచయం చేయాలన్నది అతని ఉద్దేశం. పరిచయాలయ్యాక వీరంతా ఎలా సంభాషించుకుంటున్నారో గమనించండి. రాహుల్ and Suresh are friends. Suresh took Rahul to their house that day. His intention is to introduce Rahul to all the family members at home. Observe how they all interact after meeting each other. రాహుల్ మరియు సురేష్లు ఇంటర్ విద్యార్థులు. రాహుల్ and Suresh are inter students. సురేష్, ప్లీజ్ కమ్ ఇన్ రాహుల్, దిస్ ఇస్ మై హోమ్. సురేష్, ఇంట్లోకి రా రాహుల్, ఇదే మా ఇల్లు. ఇంగ్లీషులో ప్లీజ్, కైండ్లీ, థాంక్ యూ లాంటి పదాలు తరచుగా వాడతారు. ఆ పదాలు వారి మానస్ సంకేతాలు. మనం మాటికి దయచేసి, దయించి, కృతజ్ఞతలు లాంటి పదాలు సాధారణంగా వాడం. అంత మాత్రాన మనకు మేనస్ లేదనుకోవటం పొరపాటు. రాహుల్, యువర్ హౌస్ ఈజ్ రియల్లీ బ్యూటిఫుల్. సురేష్, విల్ యూ కైండ్లీ ఇంట్రొడ్యూస్ మీ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్. రాహుల్, మీ ఇల్లు నిజంగా చాలా బాగుంది. మరి నన్ను మీ ఇంట్లో వాళ్లకి పరిచయం చేయవా? సురేష్, వై నోట్? ఐ విల్ సర్టన్లీ ఇంట్రొడ్యూస్ యూ టు దేమ్, మై డియర్ ఫ్రెండ్. సురేష్, ఎందుకు చెయ్యను? వాళ్లకి నిన్ను తప్పకుండా పరిచయం చేస్తాను, మిత్రమా. రాహుల్, డూ సో, ఐ ఆమ్ ఈగర్ టు మీట్ దేమ్. రాహుల్, చెయ్యి మరి, వాళ్లని కలవాలని కుతూహలంగా ఉందోయ్. సురేష్, మీట్ మై ఫాదర్ రాహుల్. హీ ఈజ్ అ లెక్చరర్ ఇన్ అ లోకల్ కాలేజ్. రాహుల్, ఈయన మా నాన్నగారు. ఇదే ఊళ్ళో ఓ కాలేజీలో లెక్చరర్.